ఇట్లా పత్రికలన్నీ వాళ్ళే పాడైనాయి కదా. ఈ పత్రికలల్లా బీసీలకు ఈ హక్కుల గురించి రాయాయి, జరుగుతున్న ప్రమాదం గురించి రాయాయి. కానీ ఇగో బీసీల గురించి ఈ పత్రికలు చేసే మాయాజాలం అంతా ఎట్లుంటుందో చూడ్రి. ఇగో ఇది ఈనాడు పత్రిక చూడ్రి. ఈనాడు పత్రిక ఇవాళ పేపరు 26/1/2026 రోజు ఇవాళ పత్రికల్లో వచ్చిన దాన్ని ChatGPTకి ఇస్తే ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కోణం ఎక్కుంది, బీసీ సామాజిక న్యాయం సెకండరీ ఆప్షన్ ఇలా. బీసీలు అంటే లెక్కలేదే, వాళ్ళ తర్వాత చూద్దామా, ఫస్ట్ అయితే ఇలా పెట్టుర్రి, పట్టించుకోకు. ప్రభుత్వంపై ధోరణి మిశ్రమం, గోడ మీద పిల్లి. ఎటంటే అటు. అరే మరి బీసీలకు 42% రిజర్వేషన్ అనే వాళ్ళకి హక్కులు పోతా ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కొంప ముంచుతా ఉంది అనేటువంటి వార్త ఈమె రాయదు. ఎందుకు? వీళ్ళకు కులాలేదు లేదండి అంటది. ఈ 5టికి 3 రేటింగ్ ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలారా చూడండి ఏం జరుగుతుందో. ఆంధ్రజ్యోతి దినపత్రికలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏం రాసిరా అంటే నెగిటివ్ ఫ్రేమింగ్, హ్యావ్ ఆల్ అండ్ వా అన్నట్టు. రిజర్వేషన్లు సంక్షేమంపై వ్యంగ్యం, గాలకు రిజర్వేషన్ ఇస్తావురా అని రాస్తుందట. బీసీలకు ఎస్టీలకు గీలకి వ్యంగ్య ధోరణి ఇవాళ పత్రిక. ఓసీల గురించి ఎలైట్ క్లాస్ క్యాపిటలిస్టులు నేరేటివ్. ఎలైట్ అంటే గొప్పవారు, వాళ్ళంతా ఉన్నత వర్గాల వారు, వాళ్ళంతా ఈ సమాజాన్ని ఉద్ధరించేటోళ్ళని ఓసీల గురించి రాస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మాత్రం వ్యంగ్యంగా అల్ప్యం మాటలు అంటారు చూడు, అల్ప్యం రాతలు అన్నారు. ఇక ప్రభుత్వంపై ఎట్లుందంటే ఇక భజన, ప్రతిపక్ష భజన, కానీ ప్రజల పక్షం కాదు. ప్రజల పక్షం లేదు ఇది పత్రిక. అందుకోసం 5 రేటింగ్కి 1 రేటింగ్ ఇచ్చింది. ఏం చెప్తావమ్మా ChatGPT, మరి మేము బీసీలకి దగ్గరకు వస్తుంది ఆ పత్రిక అంటే? బీసీలకు ప్రమాదకరమైన పత్రిక, అత్యంత ప్రమాదకరం, బీసీలు కొనకూడదు ఆంధ్రజ్యోతి అని చెప్తుంది ChatGPT క్లియర్గా. ఇక తర్వాత సాక్షి ఇగో సాక్షి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ పథకాలు సామాజిక న్యాయం గురించి స్థిరమైన కవరేజ్, కొద్దిగా దళితులు బీసీల సమస్యలు పాజిటివ్ ఫ్రేమింగ్లో చూపిస్తుంది, పాజిటివ్గా వాళ్ళ సమస్యలు పాజిటివ్గా. ఓసీలు ప్రత్యేక ప్రాధాన్యం లేదు, అధికారం ప్రివిలేజ్ పై విమర్శ ఉంది. ఏది? ఎందుకంటే ఈయన ప్రభుత్వం లేదు కదా, కాబట్టి ఏ ప్రభుత్వాన్ని విమర్శించాలి? ఆయన కమ్మ ప్రభుత్వాన్ని విమర్శించాలి, కాబట్టి కమ్మ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రం మళ్ళీ ఈ పత్రిక ఈనాడు లెక్కనే అయిపోతుంది లెక్క. ప్రభుత్వంపై ధోరణి ప్రభుత్వానికి ఇక్కడ అనుకూలంగా ఉంది, భజన తరహా చేస్తూ ఉందట. తెలంగాణ ప్రభుత్వానికి భజన చేస్తూ ఉంది. ఎందుకు? ఈయన రెడ్డి పత్రిక, ఆయన రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి. రేటింగు 5టికి 4 ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరం అంటే కాదు, కానీ బీసీలు కొనుక్కోవచ్చు, కానీ విమర్శనాత్మకంగా చదవాలి, ఇందులో వచ్చిన వార్తలను ఉల్టా చదవాలని చెప్తా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇందులో మంచి అని వస్తే అది చెడు అన్నట్టు. ఇది సాక్షి దినపత్రిక. ఇక నెక్స్ట్ ఇక దిశ పత్రిక. ఇవాళ దిశ పత్రికకు ChatGPT ఏమిచ్చిందంటే ప్రజా సమస్యలు ఉన్నా లోతు తక్కువ, ప్రజా సమస్యలు ఉన్నాయి కానీ లోతులకు పోయి చూస్తలేదు, సంచలనాత్మక శైలి, సంచలనం వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటుందట. ఓసీలు సామాజిక కోణం కన్నా క్రైమ్ ఫోకస్ పెట్టిందట ఓసీల మీద, అంటే వాళ్ళు చేసిన కుంభకోణాల వీటి మీద. ఇక ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే తటస్థ నిశ్శబ్దం. సార్ ప్రభుత్వాన్ని ఏమని అంటారంటే నో, ఇట్లా. రేటింగ్ 5టికి 3 వచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు అని పెట్టింది, పర్వాలేదని. ఇక నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ. ఇక ఇదైతే ఒట్టిదే. ఇది ఓ రకంగా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తూ ఉంది పత్రిక. ఎట్లా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పాలకుల సంక్షేమ ప్రచారంగా చూపిస్తుంది, సమస్యల మూలాలకు వెళ్ళదు అని చెప్తా ఉంది. సమస్యల మూలాలకు వెళ్ళదు అని చెప్తా ఉంది. సమస్యల మూలాలకు వెళ్ళది, మనకున్న సమస్యల మూలాలకు, ఎందుకంటే మూలకారకులు ఇల్లే కాబట్టి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన దుర్మార్గుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2019లో భారత రాజ్యాంగం 103rd అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ తీసుకొస్తే ఈయన వెంటనే అమలు చేసిండు. ఓసీలు ఎలైట్ నెరేటివ్ కనిపిస్తుంది, ఓసీలు గొప్పవారు మంచివారు తెలంగాణ జాతిపిత ఈ టైప్ పదాలు అన్నట్టు. ప్రభుత్వంపై ధోరణి అంటే బహిరంగ భజన అంటే ప్రభుత్వాన్ని తిట్టుడో కొట్టుడో ఏదో ఒకటి చేస్తుంది బహిరంగంగానే. 5టికి 2 రేటింగ్ ఇచ్చింది. ఇంకా తర్వాత వెలుగు దినపత్రిక చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో బలమైన బీసీ వాయిస్ వినిపించింది. ఇవాళ భాష గ్రామీణ ప్రజలది దమన అన్యాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే బీసీల వాయిస్ స్పష్టంగా వెలుగు దినపత్రికలో ఇవాళ ఉంది. ఓసీలకు సంబంధించి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది, ఓసీల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే ప్రజల పక్షాన ఉందట, భజన లేదు. రేటింగ్ 5టికి 5 వచ్చినాయి ఇవాళ రేటింగ్.
ఇవాళ బీసీలకు ప్రమాదకరం అంటే బీసీలు కొనుక్కోవాల్సిన పత్రిక అని చెప్పి అత్యుత్తమ పత్రిక అని చెప్పి అలా ChatGPT చెప్పింది. ఇక మన తెలంగాణ పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉంది అంటే సంక్షేమ వార్తలు ఉన్నా పాలకుని కోణంలో ఉన్నాయి. పాలకుడు సంక్షేమం అంటే పాలకుడు వీళ్ళు మనం బిచ్చగాల. ఇప్పుడు రాజుగారి మొదటి భార్య మంచిది కాదంటే చిన్నవి మంచిది అన్నట్టే కదా. ఇప్పుడు పాలకుడు మంచోడు అంటే మనం మంచోళ్ళం కాదన్నట్టు. ఇక్కడ ఓసీల విషయంలో ఓసీలను ప్రశ్నించదు, ఎందుకంటే ఇది వెలమొల్లదే. ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే స్పష్టమైన భజన. రేటింగు 5/2. బీసీలకు ప్రమాదం అంటే సాఫ్ట్ డేంజర్, నిశ్శబ్దం ద్వారా ఇది డేంజర్ పత్రిక అని చెప్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇది మెల్లగా ఇసం ఎత్తుంది అన్నట్టు. వార్తా దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎట్లా ఉందంటే మిశ్రమం. కొన్ని చోట్ల ప్రజా సమస్యలు, కొన్ని చోట్ల నిశ్శబ్దంగా ఉందట. జర్ర అట్లా మాట్లాడినట్టు చేసి కొన్ని మాట్లాడతలేదు. ఆ తర్వాత ఓసీలది స్పష్టమైన పక్షపాతం లేదు కానీ జర చేసినట్టు. ప్రభుత్వంపై ధోరణి తటస్థంగా ఉంది, స్పష్టమైన స్టాండ్ లేదు, అటు ఇటు కాకుంటుందట. 5/3 రేటింగ్. బీసీలకు ప్రమాదం అంటే పర్వాలేదు కొనుక్కోవచ్చు అని చెప్తా ఉంది. ఈ ఆంధ్రజ్యోతి పత్రికను కొనుమని ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు చెప్పలే. ఆ పత్రిక